మనం ఇది కుక్ చేయడానికి ఈరోజు ఒకటి మన తెలుగు వాళ్ళు ఈ మధ్య చాలా తక్కువగా తింటున్నారు. మా ఇంట్లో అయితే మా ఆవిడ కొబ్బరి నూనె, ఎందుకంటే మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంటి చుట్టూ ఒక 7 కొబ్బరి చెట్లు ఉన్నాయి. మాకు సంవత్సరానికి కావాల్సిన నూనె ఆ కొబ్బరికాయల నుంచి వచ్చేస్తుంది. వీలైనంత వరకు వంటల్లో అంతా మా కొబ్బరికాయలతోటే తీసిన మా కొబ్బరి నూనెతోటే వండుతుంది. సో ఈ కొబ్బరి నూనెతో చేసే డిష్లు చాలా డెలికేట్గా ఉంటాయి. అంతేకాకుండా మనందరికీ ఈ మధ్య అందరూ చెప్తున్నారు ఏంటి, కొబ్బరి నూనె వాడండి చక్కగా ఆరోగ్యానికి మంచిదని. సో ఇందులో నూనె వేడెక్కగానే ఆవాలు, అందులో సోంఫ్ కూడా ఇందులో వేసేస్తున్నాను. సోంఫ్, కరివేపాకు, ఇందులో పచ్చిమిరపకాయలు, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఈ ఉల్లిపాయల్ని లైట్గా మనం వేయించుకుందాం. వేయించి అబ్బా నాకు ఈ రుచి తాకగానే ఎక్కడికి చెన్నైకి వెళ్ళిపోయాను. ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు నేను ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో షెఫ్గా పనిచేసేవాడిని. అయితే అక్కడ ప్రతిరోజు పొద్దున ఉదయం ఆ బొఫేకి పొరియల్ ఇలాంటి ఐటమ్స్ చేసేవాడిని. అందులో కొబ్బరి నూనె తప్పకుండా వేయాల్సిందే. ఆ కిచెన్లో ఈ సువాసన అంత అద్భుతంగా ఉండేది. మళ్ళీ ఏంటి ఒక 25 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయాను. అక్కడ ఎంత మధురంగా ఉండేదో కొబ్బరి నూనె వేసి కుక్ చేయడం. సో ఈ నూనెలో ఆ ఉల్లిపాయలు లైట్గా వేగుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, నేను అల్లం పేస్ట్ కూడా వేస్తాను. అల్లం కూడా సన్నగా తరిగి వేసుకుంటే వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువగా మన క్రాబ్స్, ఫిష్, సీ ఫుడ్లలో అల్లం బాగా ప్రిఫర్ చేస్తారు. అల్లం పేస్ట్ మాత్రం వేస్తున్నాను. వీటిని వేసి చూడండి, ఇందులో ఉల్లిపాయల్ని నేను ఎర్రగా వేయించలేదు. సో స్లైట్గా ఇవన్నీ వేసి స్లోగా ఈ విధంగా కుక్ చేసుకుందాం. ఆ పచ్చితనం అంతా పోయేంత వరకు ఈ కొబ్బరి నూనెలో ఇది ప్రతి ఒక డిష్కి ఒక మెథడ్ ఉంటుందన్నమాట, ఎంతసేపు కుక్ చేయాలి. అదే కనుక నేను ఒక ఎర్రటి గ్రేవీ చేసేటైతే మన ఉల్లిపాయల్ని కొంచెం ఎక్కువగా కుక్ చేసేవాడిని. ఈ గ్రేవీలో నాకు ఆ ఉల్లిపాయ కూడా ఆ పచ్చి పచ్చిగా ఉన్నది ఆ గ్రేవీ వచ్చినప్పుడు దాని రుచి అబ్బో ఎంత అద్భుతంగా పెరిగిపోతుందో. ఎందుకంటే ఆ పీతల్లో ఉన్న టేస్ట్ని మనం ఎంజాయ్ చేయాలంటే దాంతోపాటు మనకి ఒక సబ్స్టెన్స్ కావాలి. అది ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా కుక్ అయినవి మనకు అందజేస్తుంది. ఇందులో కొంచెం పసుపు, అలాగే మనం కొబ్బరి పేస్ట్, చాలాసార్లు మీరు చూసే ఉంటారు చాలామంది కొబ్బరి పాలు వాడతారు. కొబ్బరి పాలు వాడేది మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదు, లాస్ట్లో వేయాలి. కొబ్బరి పేస్ట్ వేసేటైతే అది మనం ఫస్ట్లోనే ఇలా ఉల్లిపాయలు వేయించిన వెంటనే వేసేసుకోవచ్చు. మనకి పీతలైనా రొయ్యలైనా మరీ ఎక్కువసేపు కుక్ చేసి దాన్ని కాదు, ఇది అఫ్కోర్స్ మనం ఇది గ్రేవీగా కుక్ చేస్తాము. ఈ కొబ్బరి పాలు వేసి మనము టమాటా వేస్తే అది విరిగినట్టు అవుతుంది. కానీ కొబ్బరి పేస్ట్లో టమాటా వేస్తే మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా రుచి వస్తుంది. సో కొంచెం టమాటాలు ఎక్కువ వేయట్లేదు, ఇది కూడా మన దేశీ టమాటా ఇందులో వేసి దీంట్లో ఉప్పు వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకున్నాం. ఎలా కొంచెం అంతా ఆ పచ్చితనం పోయేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లో మసాలాలు వేసి తగినన్ని నీళ్లు పోసి మసులుతున్నప్పుడు ఆ పీతలు వేసుకుంటే చాలు, అద్దిరిపోయే రుచి. దీన్ని మనం అన్నంతో పాటు తింటే అసలు అద్దిరిపోతుంది. ఇప్పుడు చాలాసార్లు చూస్తాం మనం చేపల పులుసుల్లో అది ఇది కూర చేసి నెక్స్ట్ డే తింటారు. ఇలాంటి కూరలు చేసేటప్పుడు ముందు రోజు చేసిన అన్నంలో వేడివేడిగా ఈ కూర వేసుకొని తింటే అది కూడా రుచి బాగా పెరిగిపోతుంది. అందులో కూడా మన ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో అద్భుతమైన గుణాలు వస్తాయంటారు. ఈ కొబ్బరి పేస్ట్ మనకు కుక్ అయిన తర్వాత కారం వేస్తే రంగు మారుతుంది, అందుకని కారం బదులు మిరియాలు, పచ్చిమిరపకాయలు వాడుతున్నాను. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మనం మిరియాలు వేసేయండి. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళు వేస్తున్నాం కదా అని ఎక్కువ వేయకండి, మనకి గ్రేవీకి కావాల్సినంత చూడండి ఇలా వేసి ఇప్పుడు ఈ గ్రేవీలోనే మనం కుక్ చేసుకుందాం. మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ పీతలకి ఈ విధంగా చూడండి, అది అన్నంతో వేసుకుంటే కలుపుకోవడానికి కావాలి, అంతేగాని మరీ ఎక్కువ పలసగా కూడా అక్కర్లేదు. సో ఆ పలసగా చేసేది మనం తర్వాత చూపిస్తాను. మరోసారి ఈ పీతలు ఈ మడ్ క్రాబ్స్ వేయగానే దాని రంగు కూడా కొంచెం మారి అద్భుతం. మనం ఎంత ఇష్టంగా అన్నం తింటాం, ఆ అన్నం ఎక్కడ ఆ వరి పెరుగుతుంది చూసారా, అదే పొలంలో ఈ పీతలు పెరుగుతాయి. సో చాలామంది తినరు, కానీ మడ్ క్రాబ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చక్కగా మన ఇందులో వేయండి. వేసి ఇప్పుడు స్లోగా కుక్ చేసుకోండి. మనకి ఆ
పీతలు ఈ గ్రేవీలో కుక్ అయి మంచి ఫ్లేవర్ని వస్తుంది. నేను ఒక కేరళ స్టైల్ క్రాబ్స్ని తెలుగు వాళ్ళ రుచులతోటి కంబైన్ చేసి చాలా డెలికేట్గా భూమి రుచి మనకి అందచేసే అద్భుతమైన ఈ గ్రేవీ తయారు చేస్తున్నాను. దీంతోపాటు అన్నం ఉందంటే చాలు అదిరిపోతుంది. మట్టిలో పుట్టి నీళ్ళలో పెరిగి ఏ ఆతృత ఏ ఆవేశం లేకుండా నిదానంగా స్లోగా దాని టైంలో అది పెరిగి, ఎందుకంటే ఇవి పెరగడానికి కూడా 4 నెలలు పడుతుంది. ఆ టైంలో మన పంట కూడా చేతికి వస్తుంది. ఆ రాగానే ఇవి పట్టేసుకొని మనం ఇలా చూడండి. వీటి రంగు ఇప్పుడు రంగు మారుతారు అంటారు. పీతలు అందమైన రంగు మారుతుంది. మనం చూడడానికి ఫస్ట్ వేసేటప్పుడు ఎలా ఉన్నాయి, బ్రౌన్గా నల్లగా అట్లా ఉన్నాయి. కానీ ఈ గ్రేవీలో వేయగానే ఆ పింక్ కలర్ వచ్చేస్తుంది. ఆ పింక్ కలర్ అంతేకాకుండా ఈ గ్రేవీలో కొబ్బరి వేయడం వల్ల కూడా ఒక రకమైన ఒక తీయదనము, ఆ టమాటాల పుల్లదనము అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇంకా ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులో కొంతమంది గ్రేవీ అనేసి ఆ గ్రేవీ పోసుకొని పిసుకొని అన్నంతో తింటూ ఉంటారు. ఆ క్రాబ్స్ కూడా ఎంత కమ్మగా ఎంత మధురంగా ఉంటాయో. ఇలా బోల్డ్ రకాల క్రాబ్స్ ఉంటాయి. కానీ మన ఊళ్ళోనే మన వరి పండించేటి దగ్గర పెరిగే ఈ పీతలు తెచ్చుకొని చేసుకున్నారనుకోండి, అద్భుతం, అమోఘం. సో ఇంకేంటి ఆలస్యం, మనం వడ్డించేసుకుందామా. ఇందులో సోంపు మిరియాలు ఆ కాంబినేషన్ అదిరిపోయింది. లాస్ట్లో లేతటి కొత్తిమీర ఇలా తుంచి వేయండి. ఒక్కసారి ఈ గ్రేవీలో కలిపేసేయండి. స్టవ్ కట్టేయండి. మనకి ఆ సోంపు అలాగే ఆ కొబ్బరి మంచి సువాసన, మిరియాలు, తర్వాత ఆ కొత్తిమీర లాస్ట్లో రిలీజ్ చేసే ఫ్లేవరు ఒక లెవెల్లో ఉంటుంది. తింటేనే మజా. సో ఎప్పుడూ చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. మనం వంటలో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు సొంతం చేసుకోవాలి. ఈ బుడద క్రాబ్స్ ఏవైతే ఉన్నాయో, మడ్ క్రాబ్స్, దీన్ని కూరలా చేసుకోండి, చూపించిన విధంగా చేసుకోండి, అదిరిపోతుంది. అన్నంతో తినండి, ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన పీతలు ఓహరాతలు, ఆహా, మన పీత దాని మీట్ సైడ్ పెడదాము. వాటి ఆ కాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా, ఆ రంగు ఆహా చూడ్డానికి కళ్ళకి విందు. ఇంకో పీత ఇటు పక్కకు వేసుకుందాం. దీంతో గ్రేవీ, ఈ గ్రేవీ కోసమే అందరూ ఓహో 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 అమోఘం. మాటల్లో చెప్పలేని కొన్ని రుచులు ఉంటాయి. అవి ఎంత తిన్నా ఆ మోజు తీరదు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడు చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. భలే అదిరిపోయే ఈ డిష్. పీత 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 బాధ పీతకు తెలుసు అంటారు, కానీ పీతలో రుచి తినేవాడికే తెలుసు. భలే భలే. వేసుకుందాం గ్రేవీ. బుడద పీతలతో అద్భుతమైన కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా కడాయిలో చూపించిన విధంగా కొబ్బరి నూనె వేసి, ఆవాలు అలాగే సోంపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్గా కుక్ చేసి, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అలాగే పచ్చి కొబ్బరి పేస్టు, టమాటా ముక్కలు కూడా వేసి ఆ పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసి కుక్ చేసుకున్న ఈ మిశ్రమంలో తరువాత ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, తగినన్ని నీళ్లు వేసి మరొక్కసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను వేసి మూత పెట్టి కుక్ చేయండి. మనకి ఎప్పుడైతే మంచి సువాసన వచ్చి అంత గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర దానిపైన జల్లి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.